వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. నా పేరు స్వప్నిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణ 21వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న కార్యకర్తలు. ఇంద్రకీలాద్రిపై మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఆచార్య టీం. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల వద్దకే పాలన నినాదంతో ముందుకు సాగుతున్న సీఎం జగన్. ఆంధ్రాలో విద్యుత్ కోతలపై టీడీపీ నిరసన విసనకర్రలు కొవ్వొత్తుల పంపిణీ చేసిన నారా లోకేష్. దేశంలో చాలా రంగాల్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని తెరాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్నో రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెరాస సాధించిన ఈ విజయాల వెనుక ఎందరో మహానుభావులు, పార్టీ శ్రేణుల కష్టముందని కేసీఆర్ వెల్లడించారు. ఎన్నో సంక్షేమ పథకాలు, మరెన్నో వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పనిచేయడం లేదని చెప్పారు. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ హైదరాబాద్ లో హెచ్ఐసిసి ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటోంది. ప్లీనరీ వేదికను చేరుకున్న గులాబీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ ప్లీనరీలో సుమారు 3000కు పైగా తెరాస ప్రతినిధులు పాల్గొన్నారు. గులాబీ నేత కె కేశవరావు స్వాగత ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని ఉద్దేశించి ప్రసంగించారు. నిన్న కొత్తగా వచ్చినటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ప్రకటన. దేశంలో అతి ఉత్తమమైనటువంటి 10 గ్రామాలు ఏవంటే 1 నుంచి 10 వరకు 10కి 10 తెలంగాణ గ్రామాలే. ఎవడన్నా 11వ వార్డు ఉంటేనే వేరే రాష్ట్రం, కానీ 1 నుంచి 10 వరకు ఉత్తమమైనటువంటి గ్రామాలు ఏవి అంటే తెలంగాణ అని చెప్పి, తెలంగాణ రాష్ట్ర గ్రామాలని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించినటువంటి విషయం. ఇంకో 20 గ్రామాలు తీసుకొని మళ్ళీ పరిశీలన చేస్తే 20లో 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం, మనం పనిచేస్తున్నటువంటి తీరుకు మచ్చు తునకాన్ని మనవి చేస్తూ ఉన్నాం. నేను మంత్రి హరీష్ రావు ప్రజల కోసం ఒక 4 ఆసుపత్రులకు శంకుస్థాపన చేయడానికి వెళ్తే అవార్డు రానటువంటి డిపార్ట్మెంటే లేదు. ప్రతి డిపార్ట్మెంట్కు కూడా మనకు తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని చెప్పి అక్కడ చర్చ సందర్భంగా మాటల్లో వచ్చిన విషయం. అంటే ఒక నిబద్ధమైన పద్ధతిలో, పూర్తి అవినీతి రహితంగా, పట్టుదలతో, లక్ష్యశుద్ధితో, చిత్తశుద్ధితో, సందర్భశుద్ధితో కార్యాచరణ గావిస్తున్నాం. కాబట్టి పెద్దలు కేశవరావు గారు వారి తొలి పలుకులలో చెప్పిన విధంగా ఒకనాడు కరువు కాటకాలకు ఆలవాలమైనటువంటి తెలంగాణ నేడు జల భాండాగారంగా రూపుదిద్దుకున్నది, ఇంకా రూపుదిద్దుకోబోతూ ఉన్నది. కాళేశ్వరం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి అంతర్జాతీయ ఛానళ్లు కూడా కథనాలు వెలువరిస్తూ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ఆ 2 ప్రాజెక్టులు మనం పరిపూర్తి చేసుకుంటే అద్భుతమైనటువంటి నలు చెరువుల అద్భుతమైన పసిడి పంటలతోని అలరారే తెలంగాణ త్వరలోనే సాకారం కాబోతూ ఉన్నదని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ భవన్ లో 40 ఫీట్ల టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు 40 ఫీట్ల జెండాని. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మదు అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పాటలు, బాణసంచా చప్పులతో తెలంగాణ భవన్ సందడిగా మారింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ల ఆధ్వర్యంలో నిర్మించిన ఆచార్య చిత్రం ఈ నెల 29న విడుదల కానున్న నేపథ్యంలో హీరో దర్శకుడు అమ్మవారిని దర్శించుకున్నారు. రామ్ చరణ్ రాకను తెలుసుకున్న మెగా అభిమానులు అతడిని చూసేందుకు ఎయిర్పోర్ట్ తో సహా ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దుర్గగుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలు చేయడంతో ఆలయంలో ఇలాంటివి సరికాదని చిత్ర బృందం సభ్యులు వారించారు. వీరి రాక సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. దుర్గగుడి దర్శనం అనంతరం చరణ్, కొరటాల శివ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ కార్యక్రమం కింద చేపట్టిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, గృహ నిర్మాణాల స్పందన కింద ఆర్జీల పరిష్కారం తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనుల కోసం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చేయడానికి అవకాశం ఉంటుందని, కనీసం 60% పనులను ఈ నెలల్లో చేయాలని కలెక్టర్లకు జగన్ సూచించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు అన్నింటినీ కూడా పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉపాధి హామీ నిధులు ఈ నెలాఖరులోగా వచ్చేలా అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలన్నారు. కంపెనీల నుంచి సిమెంట్ సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వీటి కోసం నోడల్ అధికారిని నియమించాలన్నారు. Spandana is your program. The collectors sign off. People rate the collector on Spandana. This is your program. If you do not pay attention, then who would? If you depute somebody else, then what can you tell the others? So please do not depute anybody else. You make sure that on Monday you sit down. The district collector shall take a note and make necessary arrangements to ensure that the grievances received are registered on the same day and receipts are provided on priority. Then another important thing is, petition pettina variki kuda teliyali kada that an inquiry is being conducted. I have made a petition, somebody is come forward, somebody is putting in effort to make an inquiry, and teliyali kada. What is the point if they don't know? So please make sure that a field visit is done. And in that field visit, you make sure that the petitioner is spoken to. So representatives of people. People count on us. People depend on us. So please keep that in mind. And now that, because you do a good job, automatically I do a good job. I will not be in a position to do a good job if you don't do a good job. So you are my eyes, you are my ears, both the collectors and the SPs. And that is the reason why I say it's very important that we are to the ground. Our eyes and ears are to the ground, so that we can correct the system. First time a situation is prevailing in Andhra Pradesh where there is zero corruption. గంగా జమున తెహజీబ్ తెలంగాణ సంస్కృతి అని రాష్ట్రంలో పోలీస్ శాఖ పటిష్టంగా పనిచేస్తోందని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకి ముస్లిం సోదరులతో కలిసి హాజరై నమాజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్ సంస్కృతి పరవడిల్లుతోందని అన్నారు. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో
జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమ్మద్ అలీతో పాటు ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అతిథులను ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. एमएलसी साहब मेरे साथ है, मेरे तमाम कॉर्पोरेटर भाइयों और डाइस भाइयों तमाम भाइयों मैं सबका दिल की गहराई से शुक्रिया अदा करता हूँ। मुझे इनवाइट किया गया आज एक बहुत का इस्तेमाल करते सबको रोजा खुलवाते और खासतौर से हमारे हारेबल सीएम साहब भी सारे तेलंगाना के मस्जिदों में इफ्तार का इस्तेमाल करते, रोजगारों को रोजा खिलाते और खाने का भी इंतजाम करते। खर्चा మా ఆనబుల్ సీఎం గారు అమ్మాయికి ఎంత ఇస్తున్నారు, 1,116 రూపాయలు ఇస్తున్నారంటే సీఎం ఇండియాలో ఒకటి కేసీఆర్ గారు ఉన్నారు. మైనార్టీ కోసం 2,21,000 పెళ్లి చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. ఈరోజు ఇమాం మస్జిద్కు ఎవరిచ్చిన పెన్షన్ ఇమాం గారుకు మౌజన్ గారుకు ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. 10,000 మందికి 5,000 రూపాయలు ఇమాం సాబ్కు 5,000 రూపాయలు మౌజన్ సాబ్కు ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. అందరూ ఆల్ కమిటీకు మైనార్టీకి भी సహాయత ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. ఈరోజు చాలా హ్యాపీ ఉన్నాయంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి అంటే మా తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో ఏమేమి చేసినా ఇంతకుముందు పవర్ లేదు, పవర్ ఇప్పుడు ఇంటింటికి ప్రొవైడ్ చేసిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. వాటర్ లేదు, వాటర్ ప్రొవైడ్ చేసిన మనిషి కేసీఆర్ గారు ఉన్నారు. 70 years వరంగల్ డిస్టిక్లో, నల్గొండ డిస్టిక్లో, చాలా డిస్టిక్లో నల్గొండలో ఫ్లోరైడ్ నీళ్ళతో చాలామంది డ్యామేజ్ అవుతున్నారు పిల్లలు. మా సీఎం గారు ఇంటింటికి నీళ్ళు ప్రొవైడ్ చేసినారు. హైదరాబాద్లో ఫ్రీ ఇస్తున్నారు. మంచి ఇప్పుడు హిందూ ముస్లిం కలిసిమెలిసి ఉండాలి అంటే ఎంత చెప్పిన లీడర్ అంటే కేసీఆర్ ఉన్నాను. మరి నేను ఇక్కడ పటాన్ చెరువు వచ్చే తర్వాత సేమ్ చూసిన నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నారు మహేందర్ అన్నకి, మైపాల్ రెడ్డి అన్నకి. ఎందుకంటే చాలా ముస్లిం ఎట్లా ఉన్నారు చూడు, కలిసిమెలిసి ఎంత భాయ్ ఎంత పెద్ద అన్న అట్లా ట్రీట్ చేస్తున్నారు అందరికీ. పోలీస్ అంటే ఇండియాలో నంబర్ 1 పోలీస్ మా తెలంగాణ పోలీస్. ఎంత మంచి పీస్ ఉంది. తెలంగాణ వచ్చే ముందు క్రిమినల్ రైట్స్ జరుగుతుంది, ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు. ఇప్పుడు ఎంత మంచి ల్యాండ్ ఆర్డర్ ఉంది. మొత్తం ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ లేదు, మొత్తం ఇండస్ట్రీస్ అంతా మన తెలంగాణ వస్తుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేశ్వరంలో పర్యటించారు. సీఎం జగన్ రెడ్డి బాదుడే బాదుడు విద్యుత్ కోతలతో నిరసనగా ప్రజలకు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టి పంచిపెట్టారు. గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల ఇళ్ల పట్టాలు, డ్రైనేజీ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను, ఇటీవల మరణించిన కార్యకర్తలను, కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. న్యాయం, ధర్మం మీ వైపు ఉందని, వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని కలిసి గెలిపించుకుంటామని ఒక మైనారిటీ మహిళ లోకేష్ తో చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున మాఫియా రాజ్ అనేది జరుగుతుంది. మనం ఒంగోలులో చూసాము, ప్రయాణికులు అక్కడ దిగి భోజనంకి వెళ్లి తిరిగి వచ్చే సమయం లోపలనే మాఫియా వాళ్ళు వచ్చేసి వాళ్ళ బండి కూడా తీసుకెళ్లిపోవడం జరిగింది. ఇంకో పక్కన విజయవాడలో ఒక మహిళ పైన అత్యాచారం జరిగితే ఆ కుటుంబానికి అండగా నిలబెడదాని ఆయన పైన ఏకంగా ఈ రోజు కేసులు పెట్టి ఆయన్ని పిలిచారు ఉమెన్స్ కమిషన్. అంటే ఎంత అన్యాయమో చూడండి. అదొక మాఫియా. పిడుగురాలులో పిల్లలు ఆడుకుంటూ వైకాపా ఫ్లెక్సీ పైన పడి చింపినందుకు రాత్రి మొత్తం పిల్లల్ని పోలీస్ స్టేషన్లో వైకాపా మాఫియా పెడతాం జరుగుతుంది. ఇంకో పక్కన తిరుపతిలో రూయా హాస్పిటల్లో రైల్వే కోడూరుకు చెందిన కుటుంబం వాళ్ళ బిడ్డని కిడ్నీ వ్యాధితో చనిపోతే ఆ శవాన్ని ఇంటికి తీసుకెళ్లేదానికి ఏకంగా అంబులెన్స్ వాళ్ళు 20,000 రూపాయలు అడుగుతాం జరిగింది. అది కూడా ఒక పెద్ద మాఫియా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మాఫియా రాజ్ అనేది జరుగుతుంది. జగన్ పాలనలో ఊరికే ఉన్మాది పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అందించారు. చంద్రబాబు బోండా ఉమాలకు నోటీసులు ఇచ్చే అధికారం కమిషన్ కు లేదన్నారు. మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తెలుగు మహిళల ముట్టడితో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళల ముట్టడితో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లా గణపతి నగరం శృంగవరపుకోట నియోజకవర్గాల ప్రజలను పులి భయం వెంటాడుతోంది. రోజుకొక చోట పులి కనిపిస్తుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 15 రోజుల క్రితం గజపతి నగరం నియోజకవర్గం మేంటాడ మండలం జయతికొండల్లో పులి సంచరించిన ప్రాంతాన్ని అటవీ అధికారులు పరిశీలించారు. పులి పాదముద్రలను సేకరించారు. పాదముద్రల ఆధారంగా చిరుత పులిగా అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. నిన్న 2 గొర్రెలను చంపి అందులో ఒక గొర్రెను పట్టుకుని మెట్టపైకి కూలీలు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలు సేకరించిన అటవీ శాఖ అధికారులు పులిగా గుర్తించినట్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గంగరాజు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఒకసారి పులి మరొకసారి చిరుత పులి అని చెప్పడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక నేను నా స్టాఫ్తో పాటు వచ్చాను. వచ్చి అక్కడ ఉన్నటువంటి పాదముద్రలు చూసి వాటి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాము. అంటే టైగర్ అనగానే ఫుట్ ప్రింట్స్ అయితే తీసుకోవాలి. సో ఆ ఫుట్ ప్రింట్స్ తీసుకున్నాము. ఆ మెజర్మెంట్స్ అన్ని చూసి మా ఐరాక్స్కి చెప్పాను. సో ఇది పుల్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో అది పుల్లే కాబట్టి అది ఈ ఏరియాలో ఎక్కడ లేదు. మాకు తెలిసి మేబీ ఉర్సా నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు. గత 10 days బ్యాక్ 15 days బ్యాక్ ఆంధ్రాలో ఉండేది. అక్కడ కూడా మాకు పాదముద్రలు అయితే దొరికాయి. ఆ తర్వాత అక్కడ నుంచి మెల్లమెల్లకి ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంది. సో ఒక దగ్గర ఉండేదండి.
నైట్ ఇక్కడ వచ్చిందని సరే ఇంకా ఇక్కడ ఏదో అంటే అటాక్ చేస్తుంది గొర్రెని, ఒక 2 గొర్రెలు అటాక్ చేస్తుంది. ఒక గొర్రెని తీసుకుని వెళ్ళిపోయింది, ఒక గొర్రెని అక్కడే వదిలేసింది. అది కూడా ఇంజూరీ అయితే చనిపోయింది. అకాల వర్షంతో వరి ధాన్యం తడిసి ముద్దైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారక కేంద్రం గోదాముల వద్ద రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టారు. అకాల వర్షంతో వరి ధాన్యం తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే తమ వరి ధాన్యం తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాతగానోళ్ళము 8 రోజులే కోసి తెచ్చినాము, ఈడ వేసినాము, కొంటన్నాడు, ఇంకా సిగ్గు లేదు. ఓటేయమన్నప్పుడేమో ఊరంతున్నామంటారు, మా పేస్తాడు, శరం లేదు. ఇంకా మళ్ళా ఒడ్లు అన్నాడు, ఆనకాలం అట్లా నాశనం అయిపోయి, ఆ సంగిట్ల నాశనం అయిపోయి, ఆనల వాడి రాళ్ళు వాడుతుండగా ఊరికొచ్చిన కట్టె పట్టుకొని సిగ్గుంది దానికి, అవ్వలేదా ఆయనకి పెండ్లం లేదా, 1,00,000 రూపాయలు మాఫీ చేస్తాడు సోడిగాడు. తెలుస్తుంది 500కి ఒక మనిషి 2,500 దానికి. ఆడి మూల ఆడవాయే, ఆడిది ఆడవాయే. ఇగో ఇగో చూడు, ఇటుకి పోట్రా, ఇగో ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా చేయాలి? ఇవి కట్టె పట్టుకొని వచ్చిన ఉరుముట్ల మెరుసుట్ల ఏమన్నా వాడు చచ్చిపోతా ఇస్తాడా? ఏమన్నా పంట పెట్టమన్నాడు, సన్న పంట కొంటలేడు, దొడ్డు పంట కొంటలేడు, మొత్తం రైతులు నష్టం అవుతున్నాము. వాన పడ్డది ఇంకా తీసుకుంటలేడు. ఎందు గురించి కోసి 8 రోజులు అవుతుంది, కాంట పెడతలేరు, ఒడ్లు కొంటలేరు. ఎందు గురించి ఇప్పటి వరకు కొంటలేరు. మరి రైతులు నష్టం కారా? వర్షం పడుతుంది, నీళ్ళు ఒడ్లు కొట్టుకపోతున్నాయి, ఎటు పోతారు రైతులు? పెట్టమని కొనకపోయి ఎట్లా చేస్తాము? ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.